వరంగల్ రజోత్సవ సభలో కేసీఆర్ నిన్న బీజేపీ పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జాతీయ ఉపాధ్యక్షురాలు అట్లనే మహబూబ్ నగర్ ఎంపీ డీకేఆర్ నగర్ మేడం, ఎట్లా నిన్న వరంగల్లో జరిగిన సభను ఎట్లా చూస్తారు ఓవరాల్గా? ఇన్ని రోజులు బయటికి రాని కేసీఆర్ గారు రజతోత్సవం పేరు మీద బయటకు వచ్చిండ్రు. రజతోత్సవాల పేరు మీద పెద్ద సభను ఏర్పాటు చేసి వందల కోట్లు ఖర్చు పెట్టి సభ చేసిండ్రు. ఆ సభలో ప్రజల అంతా మేము చాటుకోవడానికే ఈ సభని పెట్టిండ్రు. ఈరోజు గతంలో ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పేరట ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి లక్షల కోట్లు అవినీతికి పాల్పడి లక్షల కోట్లను అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ తెలంగాణలో ప్రజలకు వారు మాట్లాడుతున్న మాటలు మేము అది చేసినాం, మేము ఇది చేసినాం, కొత్త మాట ఏమీ లేదు అక్కడ. వారు నిన్న మాట్లాడిన మాటల్లో ఏం మాట్లాడుతారో చూద్దామంటే అసలు దాంట్లో ఏమీ లేదు. వారు అన్ని అబద్ధాలే చెప్పిండ్రు. దాంట్లో అన్ని అబద్ధాలేం మాట్లాడి ప్రాజెక్టుల ద్వారా మేము నీళ్ళు ఇచ్చేసినామంటారు. పాలమూరు రంగారెడ్డి 80% అయిపోయింది అంటారు. కాళేశ్వరం గురించి మనం చూస్తున్నాం ఏం పరిస్థితో. కాళేశ్వరం పరిస్థితి వాళ్ళ ఆయననే ఇంజనీర్గా ఉండి నేనే డిజైన్ చేసిన బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రపంచంలోనే ఇటువంటి ప్రాజెక్ట్ ఉండదనేటటువంటి ఒక పెద్ద ఎత్తున ఆ రోజు మాట్లాడినటువంటి పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్లలో నేషనల్ టీవీలలో వేయించినటువంటి కాళేశ్వరం పరిస్థితి వాళ్ళు ఏమున్నది? అవినీతి కూపంలో కూరుకుపోయింది. మొత్తం నాసిరకం పనులతో ప్రాజెక్టే ఈరోజు ఖతమైపోయింది. పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడింది, అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి 80% అయిపోయింది అంటాడు. పాలమూరు రంగారెడ్డిలో ఒక చుక్క నీళ్ళు రాలే ఇప్పటిదాకా. ఎలక్షన్ల ముందు ఒక మోటార్ ఆన్ చేసి నీళ్ళు ఇచ్చిన తర్వాత బంద్ ఖతం. ఒక చుక్క నీళ్ళు రాలేదు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన, నెట్టంపాడు చేసిన, బీమా చేసిన, కల్వకృతి చేసిన, లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చినాను. అసలు వాళ్ళు ఏం చేసింది లేదు. కేవలం వాటి పేర్ల మీద డిజైన్ల అంటే పాలమూరు రంగారెడ్డి పేరు మీద దాని మీద మామూనాల్లో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అని ఏది పూర్తి చేయలేదు వాళ్ళు. ఇవన్నీ పచ్చి మోసాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. అట్లా వాస్తవాలే లేవు. వారు మాట్లాడినటువంటి మాటల్లో వాళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు, ప్రజలను మోసం చేసిండ్రు. తెలంగాణను అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలు ఇంటికి పంపిండ్రు. వీళ్ళేదో చేస్తారని చెప్పి వీళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్తే నమ్మి వీళ్ళకు ఓటేసిండ్రు. ఇవాళ మీరు మోసం చేసిండ్రు. బీజేపీ పైన ఒక సెటరికల్గా కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యం నిన్న భద్రజమానం భజగోవిందం 11 ఏళ్లలో 11 పైసలు కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు అనేది కేసీఆర్ కామెంట్. దీని మీద అది కూడా ఒక పచ్చి అబద్ధం. అది కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో అదొక పచ్చి అబద్ధం. 11 ఏళ్లలో 11 రూపాయలు వచ్చినాయి. 11 రూపాయల కంటే ఎక్కువ చూపిస్తే ఈరోజు కేసీఆర్ రాజకీయాల నుంచి వెనక్కి వెళ్ళిపోతాడా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాకుంటే మీరు ఏం చేసిన తెలంగాణలో డెవలప్మెంటు? గ్రామాన అభివృద్ధి జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కాకపోతే ఏమన్నా కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇచ్చిండా వాటిని? ఈరోజు ఉపాధి హామీ పనులలో పెద్ద ఎత్తున నరేగా నిధులు కానీ, గ్రామ పంచాయతీల నిధులు కానీ, మున్సిపాలిటీలకు నిధులు కానీ, రోడ్లు కానీ, పిఎంజిఎస్వై రోడ్లు కానీ, అదే నేషనల్ హైవేస్ కానీ, పెద్ద పెద్ద ఎత్తున రోడ్ల వైడనింగ్ కానీ, కొత్త రైల్వే లైన్లు కానీ, రైల్వే మార్గాలను పూర్తి చేయడంలో కానీ, అన్ని రైల్వే స్టేషన్లు అమృత్ రైల్వే స్టేషన్లుగా మార్చడంలో డెవలప్మెంట్ అవుతున్న విషయం, ఇట్లాంటి 9 లక్షల కోట్లకు పైగా 2023కే 9 లక్షల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు వచ్చినాయని పదే చెప్పినాం. పదే చెప్తే మళ్ళీ ఈరోజు అదే పాత పాట వాడి 11 పైసలు రాలే, 11 ఏళ్ళు ఉన్నాడు, ఇట్లాంటి మాటలు ప్రజలకు ఏదో ఏమంటే సూక్తులు చెప్పనికనో లేకుంటే ఏదన్నా పొడుపు కథలు చెప్పనికనో మాట్లాడితే కరెక్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడాలి. బీజేపీ అధికారం మాదే అని కూడా బీజేపీ ఊకదంపడు ఉపన్యాసాలు ఇస్తుంది. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అనే సంకేతాలు కూడా నిన్న స్టేజ్ మీద నుంచి ఇచ్చినట్టు. అదే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని కలలు గంటే అయిపోదు కదా. ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఆయన కలలు గంటున్నాడు. ఫీల్డ్లో ప్రజల మధ్యలో ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఎక్కడ ప్రజలకు ఏం డెవలప్మెంట్ గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, ప్రజల మధ్య ఉండడం కానీ, కార్యక్రమాలు కానీ, ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నది భారతీయ జనతా పార్టీ. ఫామ్ హౌస్లో కూర్చొని నిద్రపోతూ కలలు గంటున్నది కేసీఆర్ గారు. అట్లే మాట్లాడతారు. కేసీఆర్ తన ఉనికిని కోల్పోతున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం ఉంది. అందులో భాగంగానే ఏదేదో నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఫామ్ హౌస్లో కూర్చొని కలలు కంటున్నారు తప్ప ఇక్కడ జనంలో లేనటువంటి పరిస్థితి కేసీఆర్కు ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ మాటలు కావచ్చు, కేసీఆర్ సభను కావచ్చు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది డీకేఆర్ చెప్తున్నటువంటి నేపథ్యం. అట్లనే మావోయిస్టులందరూ కూడా మొత్తం కూడా అడవులను వదిలి ప్రజాస్వామ్యంలోకి రావాలి, మైదానంలోకి రావాలి అనేది కూడా డీకేఆర్ చెప్తున్నటువంటి నేపథ్యం. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.